నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు, కానీ భూ చిక్కుముళ్ళు వీడలేదు. ధరణి ప్లేస్లో భూభారతి వచ్చిన గెట్ల పంచాయతీ తెగటం లేదు. భూ సమస్యల పరిష్కారంలో 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంగా మారింది రేవంత్ సర్కార్ తీరు. చిన్న సమస్యలున్నా ఏండ్ల తరబడిగా పెండింగ్లో పెడుతున్నారు అధికారులు. తహసీల్దారుల నుంచి కలెక్టర్ల స్థాయి వరకు అందరూ అవినీతిలో మునిగి తేలుతున్నారు. తాజాగా 22A నిషేధిత భూముల జాబితా రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. రాజకీయంగా కూడా డైనమైట్స్ పేలుతున్నాయి. రేవంత్ సర్కార్ గొప్పగా చెప్పే భూభారతి పోర్టల్ భూ దోపిడీ పోర్టల్గా మారిందా? కాంగ్రెస్ ఏలుబడిలో భారీ భూ కుంభకోణం జరుగుతోందా? విలువైన భూములను కొల్లగొట్టేందుకు సర్కార్ పెద్దలు కాచు కూర్చున్నారా? రియల్ ల్యాండ్ ఫైట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. భూముల చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య ల్యాండ్ లడాయి నడుస్తోంది. భూముల నిషేధిత జాబితా వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నిషేధిత భూముల జాబితాపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి విపక్షాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, భూములు అకస్మాత్తుగా 22Aలో చేరాయి. దీంతో తమ ప్రాపర్టీని నిషేధిత భూముల నుంచి తొలగించండి అంటూ రిజిస్ట్రేషన్ ఆఫీసులు, కలెక్టరేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల చట్టం 1908లోని సెక్షన్ 22A క్రయ విక్రయాలకు అర్హత లేని నిషేధిత భూములు, ఆస్తుల జాబితా. అందులో ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులు, సీలింగ్, మిగులు భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులు ఉంటాయి. తాజాగా రెవెన్యూ రికార్డుల నవీకరణలో ప్రజల ఆస్తులను 22A జాబితాలో చేర్చింది రేవంత్ ప్రభుత్వం. ఇరవై ఏళ్ల క్రితం ఉన్న భూములను ఇప్పుడు ప్రొహిబిషన్లో పెట్టడం ఏంటని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నలు సంధించారు. 22A నిషేధిత భూముల వెనుక 30% కమిషన్ దందా జరుగుతోందన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లే ప్రొహిబిషన్ లిస్టులోకి ఉందంటూ తన్నీరు బాంబు పేల్చారు. నిషేధిత భూముల జాబితాపై వెంటనే వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సారీ అని పొంగులేటి చెప్తే సరిపోతుందా? ఇది 30% గవర్నమెంట్, ఏ పని కావాలన్నా 30% కమిషన్ అడుగుతున్నారంటూ విరుచుకుపడ్డారు హరీష్ రావు. సర్వే నంబర్లు మొత్తం, లేఅవుట్లు, HMDA అమ్మిన భూములు, హుడా అమ్మిన భూములు, యాక్షన్ లో ప్రభుత్వం అమ్మితే కొనుక్కున్న భూములన్నీ కూడా 22A కింద నిషేధిత జాబితాలో పెడితే ఆ ప్రజలు ఏం కావాలి? సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే MRO దగ్గరికి పోమంటుండు, MRO దగ్గరికి పోతే RDO గారి దగ్గరికి పో అంటుండు, RDO దగ్గరికి పోతే కలెక్టర్ గారి దగ్గరికి పో అంటుండు, కలెక్టర్ గారిని కలిస్తే ఇది ULC సమస్య, ULC ఆఫీస్కు పో అంటున్నారు. అంటే ప్రజలు ఎందుకు తిరగాలి? సర్వే నంబర్లు మొత్తం, లేఅవుట్లు, HMDA అమ్మిన భూములు, హుడా అమ్మిన భూములు, యాక్షన్ లో ప్రభుత్వం అమ్మితే కొనుక్కున్న భూములన్నీ కూడా 22A కింద నిషేధిత జాబితాలో పెడితే ఆ ప్రజలు ఏం కావాలి? సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే MRO దగ్గరికి పోమంటుండు, MRO దగ్గరికి పోతే RDO గారి దగ్గరికి పో అంటుండు, RDO దగ్గరికి పోతే కలెక్టర్ గారి దగ్గరికి పో అంటుండు, కలెక్టర్ గారిని కలిస్తే ఇది ULC సమస్య, ULC ఆఫీస్కు పో అంటున్నారు. అంటే ప్రజలు ఎందుకు తిరగాలి? మరోవైపు 22A అంశంలో హరీష్ రావు కొండను తవ్వి ఎలకను పట్టారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెటైర్లు గుప్పించారు. ప్రజాప్రభుత్వంలో గజం ప్రైవేటు భూమికి ఆటంకం కలగదన్నారు. గతేడాది హైకోర్టు ఆదేశాలతో 22A జాబితాను ఆన్లైన్లో అప్లోడ్ చేశారని చెప్పుకొచ్చారు పొంగులేటి. పాత వివరాలు కూడా వాటిలో ఉండటంతో నిషేధిత భూముల సమస్య వచ్చి పడిందన్నారు. ఈ 22A ఏదైతే
ప్రైవేటు ఆస్తుల్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారని, ప్రైవేటు ఆస్తులు ప్రైవేటు వ్యక్తులు ట్రాన్సాక్షన్ చేసుకునేటప్పుడు ఆ వివిధ శాఖలకు సంబంధించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్లు గాని, వ్యవసాయ భూములు అయితే ఎంఆర్ఓలు కానీ రిజిస్ట్రేషన్లు చేయడానికి ఇబ్బంది పెడుతున్నారనేది ప్రత్యక్షంగా కొంతమంది మిత్రులు మీ ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ నన్ను కలవటం, అదే రకంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ కోసం పోయిన వాళ్ళు మా ప్రాపర్టీ ప్రైవేటు ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్న కారణంగా మేము రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలనుకుంటున్నాం, అక్కడ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉందని తెలిసి వారి అప్లికేషన్ ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ దగ్గరనో, ఎంఆర్ఓ గారి దగ్గరనో, కలెక్టర్ గారి దగ్గరనో, కొన్ని మీ దగ్గరనో, కొన్ని నా దగ్గరనో. ఇక ధరణి పోర్టల్ రద్దు చేసిన భూములను లాక్కునే ప్రభుత్వాల ధోరణిలో ఏ మార్పు రాలేదంటోంది కమలదళం. గతంలో కేసీఆర్ ప్రభుత్వం భూదందాలకు పాల్పడితే ఇప్పుడు రేవంత్ సర్కార్ ఆ భూములను సెటిల్మెంట్ చేసుకుంటోందని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. ప్రజలకిచ్చిన భూములు, పరిశ్రమల కోసం ఇచ్చిన స్థలాలు, చివరికి ప్రభుత్వమే లేఅవుట్లు చేసి విక్రయించిన భూములను కూడా 22A నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమన్నారు ఈటెల. సీలింగ్ యాక్ట్ భూములని ఉంటాయి. ఆ సీలింగ్ యాక్ట్ భూములు ఏవైతున్నాయో అవి గతంలో యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరునే ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ ధరణి తర్వాత భూభారతి ఏదైతే తెచ్చిపెట్టిందో ఈ భూభారతి మరింత అఘాతంలో ముంచింది పేద రైతాంగాన్ని. కేసీఆర్ గారు 22A ఈ నిషేధిత జాబితా చట్టాన్ని మొట్టమొదటి తీసుకున్నటువంటి మహనీయుడు ఆయన్ని. ఇవాళ దాన్ని సమున్నతంగా అమలు చేస్తున్న నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. కొన్ని భూములేమో సీలింగ్ యాక్ట్ భూములని ఉంటాయి. ఆ సీలింగ్ యాక్ట్ భూములు ఏవైతున్నాయో అవి గతంలో యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరునే ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ ధరణి తర్వాత భూభారతి ఏదైతే తెచ్చిపెట్టిందో లక్షల కోట్ల విలువైన ప్రజల ఆస్తులకు రేవంత్ రెడ్డి సర్కార్ 22A సంఖ్యలు వేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సామాన్యుల ఆస్తులను, దశాబ్దాలుగా ఉంటున్న కాలనీలను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలోకి నెట్టి సామాన్యుడి కాళ్ల కింద నేలను లాక్ చేశారనే విమర్శలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏళ్ల క్రితం అన్ని అనుమతులతో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఇంటికి ఉన్నట్టుండి నిషేధిత ముద్ర పట్టడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇక 22A అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్డ్. ఇక డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆరేపల్లి మోహన్ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు అండ్ సీనియర్ విశ్లేషకులు డాక్టర్ జయరాం తాటికాయల గారు. నమస్కారం అండి వెంకటరెడ్డి గారు, మోహన్ గారు. జయరాం గారు, ముందుగా మీరు చెప్పండి. దశాబ్దాల క్రితము ULC క్లియరెన్స్ ఇచ్చి GHMC, HMDA అనుమతులతో నిర్మించినటువంటి ఇళ్ళు, స్థలాలు, ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఇవన్నీ కూడా రాత్రికి రాత్రే ఈ 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లిస్ట్లో వెళ్ళడం వెనకాల ఏం జరిగిందంటారు? అంటే వాళ్ళు చెప్తున్నట్టుగా రెవెన్యూ డేటా డిజిటలైజేషన్ లోపాల, టెక్నికల్ గ్లిచ్చా, లేదు అనంటే ఇది అధికారులకు అపరిమిత అధికారాలు కట్టబెట్టేటువంటి ఒక ల్యాండ్ మ్యానిపులేషన్గా మనం భావించాలా? రోజా గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ మనము ఈ ల్యాండ్ విషయాలు మాట్లాడాలంటే ఒకసారి మనము 2006 ఆ ప్రాంతం లోపల మనకు చర్చలు జరిగినాయి మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరిగినప్పుడు అప్పుడు మిగులు భూముల గురించి వచ్చిన టాపిక్ దగ్గరనే ఆ చర్చలు ఆగిపోయినాయి అన్న విషయాన్ని ప్రపంచానికి మొత్తం తెలుసు. పతాక శీర్షికలలో అప్పటి న్యూస్ పేపర్లలో కూడా ఆ భూముల గురించే వచ్చింది. అప్పుడు మిగులు భూములు ఉన్నది గవర్నమెంట్ డిక్లేర్ చేసిన మిగులు భూములు ఎంత అంటే 1,28,00,000 ఎకరాల మిగులు భూములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల. అత్యధికంగా తెలంగాణ లోపల 1,00,000 కోటి ఎకరాలకు పైచిలుకు 1,00,000 కోటి ఎకరాలకు పైచిలుకు తెలంగాణలో మిగులు భూములు అన్నది అప్పటి వాస్తవం. ఇది ఒకసారి 2014 తర్వాత ఈ భూములన్నీ రెక్కలు వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయినాయి అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులను, ప్రభుత్వంలో ఉన్న పెద్దలను, ప్రభుత్వంలో ఉన్న పాలకులను అడగాల్సింది పోయి ఆ రోజు భూములు ఏమైపోయినాయో ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు మిగులు భూములు ఎంతున్నాయి అన్న విషయాన్ని ఏ ప్రతిపక్ష పార్టీ అడగనూ లేదు, ప్రభుత్వం చెప్పను లేదు. మాలాంటి వాళ్ళమే అనేక సందర్భాల లోపల అనేక అంశాలు వచ్చినప్పుడు అడిగినా కూడా పెద్దగా పట్టించుకునే దాఖలాలు ఏం లేవు, పట్టించుకుంటారని కూడా నేనేం అనుకోను. సో ఈ మిగులు భూములు
ఇక్కడ నుంచి మిగులు భూములను అమ్ముకోంగా వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి అనుభవదారు కాలంలోనే కేసీఆర్ గారు తీసేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భూముల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత బాగుంటుంది అనేది ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇదొక అంశం. అలాగని చెప్పేసి కాంగ్రెస్ ఏదో అన్న గొప్ప పని చేసింది అంటే భూమి కనబడితే చాలు దేగల్లాగా గద్దల్లాగా వాలి అక్కడ కుటుంబ సభ్యుల పేర్ల మీద రాత్రి రిజిస్ట్రేషన్లు అయిపోతుంటాయి, ఎంఆర్ఓలు ట్రాన్స్ఫర్లు అయిపోతుంటారు, అక్కడ ఆర్డీఓలు అసలే అందుబాటులో ఉండరు, కలెక్టర్ ఆఫీసు లోపల కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ఈ భూములన్నీ చెల్లా చెదరైపోయినాయి. ఈ మిగులు భూముల విషయానికి వస్తే ఇక్కడ ఎన్ని లెక్కలు ఉన్నాయనే విషయాన్ని ముఖ్యమంత్రి కూడా తెలుసో తెలీదో నాకైతే తెలియదు. ఇక ప్రజల కంటే తెలియడానికి అవకాశాలు లేవు. కనీసం ముఖ్యమంత్రికైనా ఏమైనా నోటీసులో ఉంటుందా అంటే తెలియదు. మరి ఎవరి నోటీసులో ఉంటుంది అంటే భూబకాసురుల నోటీసులో ఉంటుంది. అది ఎవరు భూబకాసురులు అంటే పాలకులే ఈరోజు డేగల్లాగా తన్నుకపోతుంది. ఇవి వాస్తవాలు. ఇక్కడ నుంచి వచ్చేసి మీకు భూములను కొల్లగొట్టాలి, భూములను కాజేయాలి, కన్నేసిన భూములను అక్కడ ఉన్న యాజమాన్యం మీ చుట్టూ తిరగాలి, చెయ్యి తడపాలి, సెటిల్మెంట్లు చేసుకోవాలి, మా భూమి మా పేరు మీద రావాలంటే మేము ఎంత సమర్పించుకోవాలనుకుంటే 50-50 40-60 30-70 రేషియోల కాడికి మాట్లాడుకోవడం వచ్చేసింది. 50-50 రేషియోలు అయితేనేమో పాలకులతో పాటు అధికారులు కొంతమంది అధికారులు ఇన్వాల్వ్ అవుతున్నారు. 30 రేషియో అయితే పాలకులు మాత్రమే ఉంటున్నారు. ఇంకా 10% అయితే బ్రోకరిజం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇది ఓపెన్ సత్యం కదా. ఇక్కడ తెలియనిది ఏమున్నది, తెలుసుకోవాల్సింది ఏమున్నది అంటే భూములు మనకు కావాలి, కొల్లగొట్టాలి, భూ కబ్జాలు చేయాలి, భూ బకాసురుగా మారాలంటే ప్రజల్ని కన్ఫ్యూజన్లో తీసుకెళ్ళాలి. అంటే 22A లోపల ఏ భూములు ఉన్నాయి, ఎందుకు పెట్టిండ్రు, ఇది ఓన్లీ అధికారుల తప్పిదమేనా? పొంగులేట్ అన్నట్టుగా పాలకుల తప్పిదం కాదా? పాలకులు లేకపోతే అధికారులు డిసిషన్ తీసుకునేంత సినిమా ఉంటుందా? భూ విషయం లోపల భూమి ఎక్కడ ఉంటే అధికారం అక్కడ ఉంటుంది, భూమి ఎక్కడ ఉంటే అధికారులు అక్కడ ఉంటారు, భూమి ఎక్కడ ఉంటే అక్కడ అధికారంతో పాటు అహంకారం కూడా వచ్చి ఉన్నది. ఇది వాస్తవం కాదా? అంటే ఆ రోజు 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు సరే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన లోపల పోగొట్టుకున్న వాళ్ళ భూములు ఎంత అంటే ఎంత పోగొట్టుకున్నంత. ఈ రోజు ఉన్నది ఎంత అంటే లాస్ట్కు నా ఇల్లు మీ ఇల్లు ముఖ్యమంత్రి ఇల్లు కూడా 22Aలో చేర్చింది. అంటే ముఖ్యమంత్రి ఇల్లు 22Aలో ఉంటే మాత్రం ఉంటే తప్ప మీకు సోయలేదా? ముఖ్యమంత్రి ఇల్లు 22Aలో ఉంది అని తెలియగానే హుటాహుటిన ప్రెస్ మీట్లు పెడతారు. ఇది తప్పు జరిగింది, ఇది లాస్ట్ ఇయర్ది అప్లోడ్ చేశాము, దీనికి సంబంధించి మళ్ళీ రెక్టిఫై చేస్తాము, బై నెంబర్లు ఇస్తాము, ఇలా రకరకాలుగా మాట్లాడతారు. అంటే ఒకటి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరావుకు నేను శ్రీనివాస్ రెడ్డికి ఒకటి అడుగుతున్నాను. నువ్వు మంత్రిగా పనికొచ్చేవాడివి అయితే ముఖ్యమంత్రి ఇల్లును నువ్వు కూలగొడతావా? ఈ రోజు నువ్వు దాన్ని బ్యాన్ చేస్తావా, సీల్ చేస్తావా? నీకు అది చేత కాకపోతే మిగతా 22Aలో ఉన్న భూముల దగ్గర పోయి అర్హత హక్కు అధికారం నీకు ఎవడిచ్చిండు? ఇంకొకటి జయరామ్ గారు, ఇంకొకటి ఏంటంటే సామాన్య ప్రజలకి ఎవరికైతే ఇలా ఫేస్ చేస్తున్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లికేషన్ పెట్టుకోమంటున్నారు కదా, దరఖాస్తు చేసుకోమంటున్నారు. మరి అదే సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకుంటారు. ముఖ్యమంత్రి పోయి ఎక్కడ అప్లికేషన్ పెట్టుకున్నాడు? ముఖ్యమంత్రి పోయి ఏ కలెక్టర్ దగ్గర పోయిండు? ముఖ్యమంత్రి పోయి ఏ క్యూలో నిలబడ్డాడు? ముఖ్యమంత్రి కుటుంబం పోయి ఎక్కడ నిలబడ్డారు? ప్రజలెందుకు పోవాలి? ముఖ్యమంత్రులను చేసింది ప్రజలే కదా. ప్రజలే ఈరోజు మిమ్మల్ని ఓట్లేసింది కదా. మీ అహంకారానికి ఈరోజు అడ్రస్ ప్రజలే కదా. మీ అవినీతికి అడ్రస్ ఈరోజు ప్రజలే కదా. మీ దోపిడీకి ఈరోజు అడ్రస్ ప్రజలే కదా. మీ దొంగతనానికి, మీ నీతిమాలినతనానికి ఈరోజు ప్రజలే ఓటేసి మిమ్మల్ని గెలిపించేసి నెత్తిన పెట్టుకుంటే మీరు భస్మాసురుడు హస్తాలాగా ప్రజలు నెత్తిన పెడుతున్నారు కదా. ఇవి ప్రజలకు, మీకు లేని కష్టాలు ప్రజలకు ఎందుకు రావాలి? మీకు లేని సుఖాలు ప్రజలకు ఎందుకు ఉండవు? అంటే ఈరోజు మీకు సుఖాలు కావాలి, సౌఖ్యాలు కావాలి, డబ్బులు కావాలి, అహంకారం కావాలి. ఇంకా చెప్పాలంటే ఈరోజు మిడిసి కొట్టుకుంటున్న మీరు ఈరోజు ప్రజలను మొత్తం రోడ్ల మీద తిరుగుమని చెప్తున్నారు. ఈరోజు నువ్వు గజం భూమి కూడా నువ్వు ప్రైవేట్ స్థలానికి కబ్జా పెట్టాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద ఏ కబ్జా ఆరోపణలు లేవా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఏ కబ్జా ఆరోపణలు లేవా? తిరుపతి రెడ్డి మీద, ముఖ్యమంత్రి అన్నదమ్ముల మీద ఏ కబ్జా ఆరోపణలు లేవా? ముఖ్యమంత్రి మీద లేదా? సిగ్గు ఉండాలి కదా మీకు. ఈరోజు మీకు ఏ సిగ్గు ఎగ్గులేదు. ఈ రోజు నిజంగా జంజి అంటే పోరాటం చేస్తే ఈ భూములను కొల్లగొట్టిన నాయకులను వెంటనే నిర్ణయం చేయాలి. అసమర్థత ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము, దద్దమ ప్రభుత్వము
ఈరోజు మీ చేతులలో ఉన్నందుకు మేము కదా సిగ్గుపడుతున్నాం, మేము కదా కొట్లాడి తెచ్చినాం, మేము కదా సర్వస్వం కోల్పోయినాం, మీరేం కోల్పోయినాం. ఈరోజు పోగొట్టుకున్నది మేమైతే పొందింది మీరు కదా. ప్రజలుగా మేము సర్వస్వం కోల్పోయాం, సర్వస్వం పోగొట్టుకున్నాం, సర్వస్వం త్యాగం చేస్తాం. మీరేం త్యాగం చేశారు? మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ రోజు లక్షల కోట్ల ఆస్తుల బిజినెస్ చేయడం కోసం మాత్రమే ఈరోజు ఈ 22A డ్రామా. ఈ డ్రామా అంతా దేనికోసం అంటే భూ కబ్జా కోర్లుగా మారేసి ఈరోజు భూదందాలు సెటిల్మెంట్ చేయడం కోసము బ్రోకర్ వ్యవస్థను కూడబెట్టుకోసుకొని ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ లో బ్రోకర్ వ్యవస్థ ఉంటుంది, ఎడ్యుకేషన్ వ్యవస్థలో బ్రోకర్ వ్యవస్థ ఉంటుంది, రెవెన్యూ బ్రోకర్ వ్యవస్థ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ లో బ్రోకర్ వ్యవస్థ ఉంటుంది. బ్రోకర్ వ్యవస్థ లేని ఈ రోజు సిస్టమ్ నీ దగ్గర ఏదైనా ఉంటే చూపించు. సరే నేను దానికి వచ్చి మీకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. నేను ఈరోజు 30% కాదు, ఈరోజు మీరు వీలైతే భూములను కొల్లగొట్టేసి అహర్నిశలో ఈ రోజు వాళ్ళకు మెంటల్ గా, ఫిజికల్ గా, ఫైనాన్షియల్ గా టెన్షన్ తోని చంపేస్తున్న మిమ్మల్ని మీకు ఏ పర్సంటేజ్ కావాలి? వాళ్ళ జీవితాలను కొల్లగొడుతున్నారు కదా. రైట్, దీనికి మోహన్ గారు సమాధానం చెప్పాలి. ఎస్, ఆరేపల్లి మోహన్ గారు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, టు బీజేపీ నాయకులు కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు, విశ్లేషకుల నుంచి, నిపుణుల నుంచి ఇలా రకరకాలుగా విమర్శలు, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో బీఆర్ఎస్ నేత హరీష్ రావు చాలా బహిరంగంగా చాలా ఘాటైనటువంటి ఆరోపణలు, విమర్శలు చేశారు. అంటే 22A ప్రొహిబిషన్ లిస్ట్ నుంచి పట్టా భూములను, క్లియర్ ప్లాట్స్ను తొలగించడానికి అధికారులకు 30%, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి 30% కమిషన్ల ప్రభుత్వం అనే ఒక పేరుంది, దాన్ని మళ్ళీ సార్థకం చేసుకుంటూ ఇక్కడ కూడా వీటిని ఆ లిస్ట్ నుంచి తీయాలి అని అంటే అధికారులకు ఎంతో కొంత సమర్పించుకోవాలి, లేదనంటే ఇక్కడ షేర్ మాట్లాడుకోవాలి, డెవలప్మెంట్ షేర్ అనేది కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇలాంటి అగత్యం మిమ్మల్ని ఎంచుకున్నందుకు మీరు ప్రజలకు చేస్తున్నటువంటి నిర్వాకం ఇదా అని అడిగితే మీ సమాధానం ఏంటి? మేడం, ఈ ప్రొహిబిటెడ్ అనే విధానము ప్రభుత్వ విధానంలో ఒక భాగమే. ఎట్లా అంటే నేను ఒక మాట ఉదాహరణ కూడా చెప్తా. ఉదాహరణకు ఒక కాలువ కానీ, ఒక మెయిన్ కెనాల్ కానీ అక్విజిషన్ చేసేటప్పుడు, ఉదాహరణకు నా దగ్గరనే ఒక 5 ఎకరాల భూమి ఉంటుంది అనుకోండి, ఒకటే సర్వే నంబర్లో 1 ఎకరం ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ 1 ఎకరానికి కంపెన్సేషన్ ఇచ్చి 4 ఎకరాలను నాకు ఉంటుంది, నేను మోక మీద నేనే ఉంటా. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఆ మొత్తం సర్వే నంబర్ను ప్రొహిబిషన్ లిస్ట్లో వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు నేనేం చేస్తా, మీరు ఎకరమే నాకు కంపెన్సేషన్ ఇచ్చిండు, 4 ఎకరాలకు మీరు ఇవ్వలేదు, నా భూమి నాదనేది ఒక దరఖాస్తు నేను చేసుకుంటే వెరిఫై చేసి కంపల్సరీ ప్రొహిబిషన్ లిస్ట్లోకి వెళ్ళి 4 ఎకరాల భూమిని నాకు ఇచ్చి 1 ఎకరం ప్రభుత్వం పేరిట రాసే విధానం ఇది ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ప్రొహిబిషన్ లిస్ట్ అనేది కొత్తగా తయారు చేసింది కాదు. కానీ ఈ మధ్యలో జరిగిన విధానంలో ఏం జరిగింది అనే విషయం ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రెస్ మీట్లో స్పీచ్లలో చెప్పిండు. పొంగులేటి కన్సర్న్ మంత్రి కూడా మరి శ్రీనివాసరెడ్డి గారు అంత ఖచ్చితంగా చెప్పిండు. ఏమని, ఇలాంటి తప్పిదాలు జరిగిన వారిని సవరించిస్తాం, అది ఫ్రీగా చేస్తాం. ఈ కరప్షన్ అనే మాట ఆ 30% హరీష్ రావు అప్పుడు తీసుకొని అదే అలవాటుతో ఇప్పుడు 30% అనే మాట హరీష్ రావు మర్చిపోలేకపోతుండు. ఆ 30% అనే మాట పొంగిలేటి చెప్పిన హరీష్ రావు ఒక్కలే కాదు కదా ఆరోపించేది, మీ సొంత మంత్రులు, మీ ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్నారు 30% కమిషన్ తీసుకుంటున్నారని. ఎమ్మెల్యేలు ఎందుకమ్మా ఎమ్మెల్యేలకు భూమి వినండి ఒక మాట నేను చెప్పేది. హరీష్ రావు గారు ఆ విధానం మాట్లాడడం తప్పు అనే విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. మన జయరామ్ గారు మాట్లాడే అందరి మీద ఆరోపణలు ఎవరి మీదనైనా రావచ్చు, కానీ ఆరోపణలు వచ్చినప్పుడు అది రుజువు అయితే అది నేరం కింద పరిగణించబడతాయి. కాబట్టి ఆరోపణలు అంత మాత్రాన ఏమంటారు బ్రోకరిజం అనే మాట ఆరోపణలు ఇప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఆరోపణలు వస్తాయి, కానీ ఆ ప్రభుత్వం ఆరోపణలో భాగంగా అనైతికంగా పనిచేసి లబ్ధి పొందితే తప్పక అది నేరం కింద పరిగణించబడుతుంది. నేనేమంటున్నా, ఇవాళ 22A కింద ప్రభుత్వం మీద ఆరోపణ ప్రజలు కానీ లేదా మేధావులు కానీ హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు, ఈటెల రాజేందర్ కూడా చెప్తా ఉన్నారు. అసలు 22 అనే విధానము ఇప్పుడు ఉన్నది కాదు, ఇవాళ రేవంత్ రెడ్డి పెట్టింది కాదు. కాకపోతే కొత్త నంబర్లు చేరినాయి, కొన్ని జరిగిన అవకతవకతలన్న మాట చెప్పిన సందర్భంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా స్వయంగా చెప్పిండు, ఏదైతే మీరు పెట్టిండ్రో అందులో మీ భూములు ఏమైనా ఉంటాయి. ఉదాహరణకు నాది 1 ఎకరం భూమి ఉంటే
అంటే 10 గుంటలు నేను ఇదివరకు లోగడ ఎవరికో అమ్మినా అది వారి పేరిట లేదు. 22A నా పేరు కూడా లేకుండా ప్రభుత్వ భూమి అని వచ్చింది. నేను డాక్యుమెంట్లు ఇటు ఇవ్వగలిగితే ఆ 10 గుంటలు వాళ్ళకైతుంది, మిగతా 30 గుంటలు నాది నాకైతుంది 1 ఎకరంలో. కాబట్టి ఇట్లాంటి 22A మీరు చెప్పింది బాగుంది మోహన్ గారు, మీరు చెప్పింది మంచిగా ఉంది సార్. పూర్తిగా వినండి. నేనేమంటున్నా, తప్పు జరగలేదనే మాట ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి చెప్పలే, రెవెన్యూ మంత్రి తప్పు జరిగింది, అందులో కొంత జరిగింది, దాన్ని సరిదిద్దుతాం, మీకు ఎలాంటి నష్టం జరగదు, ఒక గజము జాగా కూడా మీది ప్రభుత్వం తీసుకోదు, ఎవరి భూమి ఆరుకుంటుంది, ఎవరి ప్లాట్లు వాళ్ళకుంటే ఆ నిషేధిత జాబితాలో తప్పు కొంత జరిగిన దొరికిన మాట నిజమే అనే మాట ప్రభుత్వం ఒప్పుకొని సవరించే కార్యక్రమం జరిగి అధికారులకు ఆదేశాలు ఇచ్చి సూచనలు ఇచ్చి ఇమ్మీడియట్గా చేస్తామని, అది కూడా నెలాఖరు లోపల చేయమన్నాం. నెలాఖరు అంటే ఎన్ని రోజులు ఉన్నది మేడం? 10-12 రోజుల వ్యవధి ఉన్నది. ఈ 15 రోజుల లోపల చేస్తామని చెప్తా ఉంటే హరీష్ రావు గారు 30% ఎవరు ఇస్తారమ్మా? ఎందుకు ఇస్తారు 30%? నేను భూ ఆసామి ఉంటే నాకు భూమి ఉండేది 10 ఎకరాలు, నాది అసైన్డ్ అనుకో, లేకపోతే మా తాత ముత్తాతలు వచ్చింది 22A పడితే నా భూమి మొత్తం 30% నీకు 70% నాకు, కానీ నేను ఎందుకు ఇస్తానమ్మా? ఎందుకు ఇస్తా? ఎందుకు అడుగుతారు ప్రభుత్వ పరంగా? ఎవడు అడుగుతాడు? ఎవరికి ఎందుకు ఇస్తాం ఫ్రీగా మేము? కాబట్టి దయచేసి ఆరోపణలు చేస్తున్న మాట లోపల వాస్తవాలు గమనించి చేయాలి. హరీష్ రావు అటువంటి 30% అనేది ఆనాటి నుంచి ఈనాడు దాకా అదే వ్యసనంలో ఉన్నాడు కాబట్టి అది మాట్లాడిండని భావిస్తా ఉన్నాం. జయరాం గారికి ఒక మాట చెప్తా ఉన్నాం. మరి ఆనాడు మావోయిస్టుల చర్చల్లో భాగంగా ఏమంటారు 1 కోటి ఎకరాల మిగులు భూమి ఉన్నదన్న మాట 2014 వరకు ఏమైంది, 14 నుంచి 23 వరకు ఏమైంది అనేది ఒక ఏమంటారు లిస్ట్ తీసుకోగలిగితే మంచిది. నేనేమంటున్నా అంటే ఈ మిగులు భూమి అనే విధానం వేరు, ఈ 22A విధానం 22A వేరు. నేనేమంటాను, ఎవరైతే భూమి కొనుక్కున్నారో వారికి 1 ఇంచు జాగా కూడా ప్రభుత్వ పరంగా నష్టం జరగదన్నమాట ముఖ్యమంత్రి వేదిక ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసిర్రు, కొనుగోలుదారులకు కూడా చెప్పిండు. మీరు కొనుక్కున్నారు 1 ఇంచు జాగా కూడా నాదే బాధ్యత, మీకు ఎక్కడ నష్టం వచ్చినా ప్రభుత్వ యంత్రాంగం ఉంది, యంత్రాంగంగా సవరణ చేసుకొని 1-2 తప్పులేదు. ఉదాహరణకు మీరు మేడ్చల్లో చెప్పండి, మేడ్చల్లో 511 దరఖాస్తులు వస్తే అందులో 320 ULC కేసులు ఉన్నాయి. ULCకి ఏమున్నది? ఆ ULC ఆధారంగా మీరు అంటారు అప్పుడు GHMC ద్వారా చేసి ఉంటే ఆటోమేటిక్ వేరే ఉంటే నాకే అయిపోతుంది, అది సెకండ్లో జరుగుతాయి. అది కూడా 6 నెలలకు చేస్తాం, ఏడాదికి చేస్తాం అని చెప్తలేడు కదా, విడుదల వారిగా చేస్తాం, మీరు దరఖాస్తులు పెట్టుకోరి, మేము పలానాడు చేస్తామంటారు. ఈ నెల ఆఖరులోగా ఇలా జరిగిన తప్పిదాలన్నీ సవరించి చేస్తాం, అందులో మీరు భయపడద్దు, బాధపడద్దు, ఎలాంటి ఎవరికి నష్టం జరగదు. అధికారికంగా ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి చెప్పినాక అరపల్లి మోహన్ చెప్పితే ఎంత, చెప్పకపోతే ఎంత? రైట్. అదే నేను అడిగేది ఏంటంటే మోహన్ గారు వినండి, డిసెంబర్ 2023 మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇవాల్టి వరకు తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా ఎంత భూమిని, ఎంత ఆస్తులను ఈ 22A నిషేధిత జాబితాలో చేర్చారో ఆ సర్వే నెంబర్ల వారీగా మొత్తం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అయిపోద్ది కదా మేడం. వైట్ పేపర్ రిలీజ్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉండి ఉంటుంది, ఎందుకంటే అది వాస్తవాలు ఏమైనా ఉండి ఉంటే తప్పక జరుగుతాయి. మేమేమంటున్నాము, ఎవరికి నష్టం జరగకుండా చూస్తామనే హామీ ప్రభుత్వ పరంగా ఒక ఓపెన్ వేదికగా జరుగుతున్న ఈ చర్చను ప్రత్యేకించి హరీష్ రావు గారు పని లేకుండా ఉండి, పాపం ఆయనకేం పని లేదు కావచ్చు, హరీష్ రావు గారు ఇది పథకం తీసుకొని ఇది ఒక ప్రజా సంక్షేమం అనే దృష్టిలో తిరిగే ప్రయత్నం చేస్తుండే, అది తప్పు. ఎందుకంటే ప్రభుత్వం స్వయంగా అంగీకరించినప్పుడు తప్పు జరిగింది, ఇంట్లో కొంత దొర్లింది, దీన్ని సరిదిద్దుతున్నామనే మాట మంత్రి స్వయంగా అధికారులను పిలిపించి సమీక్ష చేసి నా దగ్గర కొన్ని దరఖాస్తులు వచ్చినాయి, 600-700 దరఖాస్తులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి, నా దగ్గర కూడా నేరుగా కొంతమంది వచ్చి చెప్పారు. నేను వెంటనే MROలకు అగ్రికల్చర్ అయితే హౌస్ సైట్ అయితే నేను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు చాలా మందికి నేను ఆదేశాలు ఇచ్చిన, అది మీది మీకుంటది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఈ నెలాఖరులోగా తప్పులు మీకు 6 నెలల్లో ఏడాది అంటే అబ్బో ఈ భూమి ఎట్టుపోతుందో కాకెత్తుకపోయినట్టు ఎత్తుకపోయే పరిస్థితి లేదు కదా. 15 రోజులు ఒప్పుక పట్టండి, సవరణ జరిగిపోతుంది, ఎవరి ఆస్తులు వాళ్ళకు ఉంటాయి. అంటే ఏ మాత్రం
ఏమంటారు సో భేషజాలం సో ఒక డెడ్ లైన్ పెట్టారు ఈ నెలాఖరు కల్లా ఖచ్చితంగా అవును, ఒక్క అది పైసా భేషజాలం. ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఒక్క పైసా లంచం ఇవ్వకుండా ఆగు మేడం, లంచం అనే మాటకు అర్థం చెప్పాలంటే ఇవాళ హరీష్ రావు గారు చెప్పాలి లంచం అంటే అర్థం ఏందనేది. మరి మాజీ మంత్రి రైట్ మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకులు జాయిన్ అయ్యారు మనతో. హరీష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. మాట్లాడమను Yes. హరీష్ రావును. నేను హరీష్ రావునే జాయిన్ కమ్మంటున్నా. Okay. నేను చెప్పదలుచుకున్నా ఏంటిది అంటే ఛాలెంజ్ అని కాదు, లంచం అనే దానికి అర్థం గాని దాని యొక్క పర్యాయ పదం గాని హరీష్ రావుకు తెలిస్తే డిబేట్ లో రమ్మనురి, నేను కూడా చెప్తా, వారితోనే మాట్లాడతా. రైట్ ఓకే. హరీష్ రెడ్డి గారు వెల్కమ్ టు అవర్ డిబేట్. హౌ యు ఆర్ మీరు ఎట్లా ఎంకరేజ్ చేశారు కరప్షన్ అనేది yes let him answer. Yeah, పెళ్లి మోహన్ అట్టే చెప్పండి మేడం. యా ఓకే రైట్. సో హరీష్ రెడ్డి గారు, సో మీ ప్రభుత్వానికి అసలు ఈ భూముల గురించి కానీ లేకపోతే ఈ రికార్డుల గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు అని చెప్తా ఉన్నారు. తర్వాత ఈ హరీష్ రావుకి అలవాటైపోయింది, బీఆర్ఎస్ నాయకులకి కమిషన్ తీసుకొని ఈ 10 ఏళ్ళు అలవాటయ్యి 30% కమిషన్ అనేటువంటిది కాంగ్రెస్ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. సో మొత్తం మీద మీ ప్రభుత్వంలో 2020లో మీరు తెచ్చినటువంటి ఈ ధరణి పోర్టల్ ఏదైతే ఉందో అది లక్షలాది ఎకరాలు మొత్తం ప్రైవేట్ పట్టా భూములు 24 లక్షలు అండి టు బి ప్రిసైజ్. ఓకే రైట్. సో యుఎల్సి క్లియర్డ్ ప్లాట్స్ కానీ రాత్రికి రాత్రే మీరు అప్పుడు పార్ట్ బిలో 22A ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టింది మీ ప్రభుత్వం కాదా అని కూడా కాంగ్రెస్ నాయకులు అడుగుతా ఉన్నారు. టోటల్ స్టేట్ వైడ్ ముందుగా వీక్షకులకు తర్వాత ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. టోటల్ నంబర్ ఆఫ్ ఏకరేజెస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ అప్పుడు ధరణి ఉన్నప్పుడు 24 లక్షల ఎకరాలని చెప్పేసి మనకు తెలిసిన విషయము. ఈరోజు 1 కోటి ఎకరాలకు పైచిలకు వీళ్ళు 22Aలో పెట్టినటువంటి వార్త బయటకు వస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ అనండి, ఇప్పుడు వాస్తవంగా హైదరాబాద్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 55 to 60% ఆఫ్ ద హైదరాబాద్ ల్యాండ్స్ అన్ని కూడా 22Aలో పెట్టడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇందాక జయరామ్ గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఒక లింబోలో పెట్టినారంటే బేసికల్గా కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు. కేవలం ఒకసారి చెప్పేసి రెవెన్యూ మంత్రి గారు చేతులు దులుపుకోవడం కూడా బాధ్యత రహితమండి. దాదాపు 95,000 మంది ప్రాపర్టీస్ కేవలం నాకు తెలిసి నాకు ఒక ఇన్ఫర్మేషన్ అందింది ఒక రెవెన్యూ ఆఫీస్ నుండి. కేవలము బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూవే దాదాపు 95,000 ప్రాపర్టీస్ ఉంటాయంటండి. ఆ సర్వే నెంబర్లు కూడా 403 and 129 సర్వే నెంబర్ షేక్పేట్ డివిజన్ కిందకి వస్తుంది. ఓకే. అంటే మీరు ప్రతి నియోజకవర్గం తీసుకోండి, కూకట్పల్లి తీసుకోండి, జూబ్లీ హిల్స్ తీసుకోండి, మల్కాజ్గిరి తీసుకోండి, ఎనీ నియోజకవర్గం తీసుకోండి, ప్రతి నియోజకవర్గంలో కూడా 55 నుండి 60% 22Aలోకి వెళ్ళడం అనేది పబ్లిక్ని ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లోకి పెట్టడం. పరిపాలకులు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే క్లారిటీ ఇవ్వాల్సింది పోయి లేని ఆస్తుల్ని తీసుకొచ్చి లేని క్లీన్ ప్రాపర్టీస్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టి పబ్లిక్ని ఇంకొక క్లారిటీ లేకుండాటువంటి కన్ఫ్యూజన్కి గురి చేయడం అనేది పద్ధతి కాదు. ఇందాక పెద్దలు ఆరేపల్లి మోహన్ గారు వారంటే చాలా గౌరవం మాకు, గతంలో మా పార్టీలోనే ఉండే వారు కూడా, మా కరీంనగర్ జిల్లా నాయకులు. హరీష్ రావు గారి పట్ల 30% కమిషన్ తీసుకుంటున్నారు ఈ ప్రభుత్వము. కాకపోతే హరీష్ రావు గారికి గతంలో అలవాటు ఉన్నటువంటి ప్రక్రియ అని చెప్పేసి చెప్పడము అది చాలా దారుణమైనటువంటి విషయం సార్. మీకు ఏదైనా మీకు ఇంతకుముందు మీరు కానీ లేకపోతే మీకు చెందిన వాళ్ళు ఎవరైనా 30% కమిషన్ హరీష్ రావు గారికి ఇచ్చుంటే కనుక బయట పెడితే బాగుంటుంది, దాని గురించి మాట్లాడవచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు పలు పర్యాయాలు చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడినారు, నా యూఎస్పీఏ రియల్ ఎస్టేట్ దందా నుంచిలే నేను ఇలా ఈ స్థాయికి ఎదిగినా అని చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు ఏ మాట మాట్లాడినా భూములు లేకపోతే సెటిల్మెంట్లు ఆయన చుట్టూన్నటువంటి వివాదాలు కోకొల్లలుగా ఉన్నాయి ఇలా రాష్ట్రంలో. మీరు ఆదిలాబాద్ నుండి మొదలుకుంటే ఇక్కడ మహబూబ్ నగర్ వరకు ప్రతి ఒక్క జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కుల పేరిట భూములని తీసుకోవడము, చెరబట్టడము, దాని చుట్టూ ఉన్నటువంటి కాంట్రవర్సీలు మనం అందరం చూస్తూనే ఉన్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా వారు ఒకసారి ఏపీ చేతులు దులుపుకోవడం అంటే అంతకంటే దారుణమైనటువంటి విషయం లేదు. అసలు వారి కొడుకే కుమారుడే వట్టినాగులపల్లిలో ఒక వృద్ధ దంపతులు ఉంటారు, ఇద్దరు, వాళ్ళకి చెందినటువంటి ల్యాండ్ ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చి అప్పుడు ఒక సిఐ గారు ఆయన మీద కేసు పెడితే సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేసినటువంటి విషయం కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలి. అంటే అవినీతి మరకలు ఉన్నటువంటి ఒక రెవెన్యూ మంత్రి ఇలా మాట్లాడడము, ఆయన మాటల్ని ఎవరు నమ్ముతారండి? నాకు అర్థం కాదు. స్వయంగా ఆయన కుమారుడు చేసినటువంటి అవినీతి గలీజ్ పనులన్నీ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి ఇలా వారి నీతులు చెప్పబట్టే మేము కేవలం 15 రోజులలో ఇవన్నీ సవరిస్తామనంటే ఇన్ని రోజులు ఏం చేశారండి? దాదాపు 5-6 నెలల నుంచి వస్తుంది ఈ సబ్జెక్టు.
కేవలం 2-3 నెలల నుంచి ఈ దాదాపు 95,000 ఎకరాలు ఒక ఓన్లీ వన్ కాన్స్టిట్యున్సీ ఇలా పెట్టిరంటే, రాష్ట్రం మొత్తం మీద 1 కోటి ఎకరాలు పెట్టిరంటే వాట్ కైండ్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఇస్ దిస్? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దీనికి? ముఖ్యమంత్రి గారు 4th సిటీ అని చెప్పేసి అక్కడ భూదందా, ఇలా హైదరాబాద్లో ఏ ఖాళీ జాగాన పడ్డా కూడా ఆక్షన్ పేరిట అమ్మేయడము. అంటే ఇవే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చేస్తేనేమో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశామని మీరు అప్పుడు క్లెయిమ్ చేసుకున్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఏమన్నారు? భావితరాలకి చెందినటువంటి ఆస్తి భూములు అమ్మొద్దు, నేను వస్తే నా ప్రభుత్వంలో భూములు అమ్మనని చెప్పేసి మరి ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి గారు తెల్లాపూర్లో, కోకాపేటలో, వటినాగులపల్లిలో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో, మోకిలాలో ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా వరుస పెట్టి అమ్ముతా ఉంటే మరి భావితరాలకు భూములు ఎక్కడంటే ఉండి మేడం? నాకు అర్థం కాదు. ఆఖరికి హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ కూడా దొంగతనంగా తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. అప్పు మోపడమే కాకుండా భావితరాలకు ఉన్నటువంటి ఆస్తులను కూడా కరిగించేస్తారు వీళ్ళు. పోనీ హైదరాబాద్ లో వచ్చినటువంటి భూముల డబ్బుల ద్వారా హైదరాబాద్లో ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెట్రో ఎక్స్పాన్షన్ కానివ్వండి, లేకపోతే ఖరాబ్ అయినటువంటి రోడ్లను బాగు చేయడం కానీ ఇటువంటి ప్రక్రియలు ఏమైనా చేస్తున్నారా అండి? మెట్రో ఎక్స్పాన్షన్ ఎక్కడ ఉండదు అక్కడనే ఉండిపోయింది. వాటికి క్యాన్సిల్ చేసారు మెట్రోని, ఫార్మాసిటీ క్యాన్సిల్ చేసేసి 4th సిటీ అని ఒక రియల్ ఎస్టేట్ దందా చేస్తారు అక్కడ. సబ్జెక్ట్ ఈస్ అబౌట్ ద ల్యాండ్స్. ఇలా రాష్ట్రంలో ఏ ఒక్క మంత్రి కూడా భూముల పంచాయతీలు చేయలేనటువంటి మంత్రి లేడు. ఇలా ప్రతి ఒక్క మంత్రి భూమి పంచాయతీలు చేసి భూ పందేరాల్లో లేకున్నటువంటి మంత్రి. ఇలా ఏ మంత్రి దగ్గరికి పోయినా కమిషన్ లేదు. వీళ్ళు కేవలం హరీష్ రావు గారి గురించి అంటున్నారు. హరీష్ రావు గారి చరిత్ర ఏందో ఇలా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కేవలం ఆరోపణలు చేయడం కాదు ఆరోపల్లి మోహన్ గారు, మీరు ఆరోపణలు గతంలో వేసారు. 1,00,000 కోట్ల అవినీతి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో సార్. రైట్. ఇంకొకటి హరీష్ రెడ్డి గారు, ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న వివాదం ఏదైనా ఉంటేనే మొత్తం సర్వే నెంబర్ను బ్లాక్ చేసేటువంటి ఒక మాన్యువల్ ఆప్షన్ ధరణిలో పెట్టి కంప్లీట్గా కలెక్టర్ల చేతికి అపరిమిత అధికారాలు కట్టబెట్టింది ఎవరండి? అది మేమే అండి. ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేసి భూభారతిలో ఇవన్నీ సవరిస్తా అన్నటువంటి పెద్ద మనిషి ఎవరండి? అంటే మొత్తం ఈ గందరగోళానికి పునాది వేసింది మరి బీఆర్ఎస్ కదా? నేను ఒక సాఫ్ట్వేర్ గురించి చెప్తానండి. నేను ఒక సాఫ్ట్వేర్ అనలిస్ట్ కాబట్టి చెప్తున్నాను. నేను ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్, ఒక సాఫ్ట్వేర్ ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేస్తే ఆ డెవలప్ ఒక్క రోజులో, ఒక నైట్లో కాదండి. దానికి ఒక 10 టైమ్స్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్స్ కానివ్వండి, ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి ఉంటాయి దానికి. కేవలం 2.5 ఏళ్లలోనే ఒక సాఫ్ట్వేర్ క్లీన్ ప్రోడక్ట్ రాదు. అందుకని చెప్పేసి ఆ రోజు కలెక్టర్ల చేతిలో పెట్టారు. ఎందుకంటే ఇలా ఎంఆర్ఓలు, ఆర్డీఓల చేతిలోకి వస్తే మాకు ఆ రోజు ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థ ఎంత కరప్ట్ అయిపోయింది, ఎంత అవినీతిమయం అయిపోయింది అని చెప్పేసి భావించింది కాబట్టి కేవలం కలెక్టర్ల చేతిలో పెట్టిరు ఆ రోజు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా అన్నారు, మరి బంగాళాఖాతం లేస్తాం, కొత్త సాఫ్ట్వేర్ తీసుకొస్తాం అని చెప్పేసి నేషనల్లో ఉన్నటువంటి ఒక సెంటర్కి ఇచ్చిండ్రు. బాగుంది. కానీ ఇయాల్టి దాకా భూభారతిలో ధరణి కంటే కొత్తగా చేసినటువంటి అప్లికేషన్లో మార్పులు ఏమైనా ఉన్నాయా చూపించండి. సేమ్ ఫీచర్స్. సో అదే కంటిన్యూ అవుతుంది తప్ప కొత్తగా వీళ్ళు ఏమంటున్నా అంటే మేము 24 లక్షల ఎకరాలు పెట్టిన దాన్ని అమాంతం 4 ఇంతలు చేసి 1 కోటి ఎకరాలు పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజన్ లో పెట్టకండి. మీరు దయచేసి ఇంత పెద్ద ఎత్తునటువంటి ఇది ఒక స్కామ్ లాగా తయారు చేయకండి దీన్ని. ఎందుకంటే మీకు అలవాటే అది ల్యాండ్స్ రూపంలో హిల్ట్ పాలసీ తీసుకొచ్చిర్రు, రకరకాల పాలసీలు తీసుకొచ్చిర్రు. కాకపోతే మధ్య తరగతి, లోవర్ మిడిల్ క్లాసు, పువర్ పీపుల్, ప్రతి ఒక్కరు పేద తరగతి వాళ్ళు ఉన్నటువంటి భూములని, ఆస్తులని, వాళ్ళు కట్టుకున్నటువంటి ఇండ్లని కూడా మీరు అందులో పెడితే చాలా అంటే చాలా సఫర్ అవుతారు వాళ్ళు. సరే రిచ్ పీపుల్ అంటే వాళ్ళు దే కెన్ అఫోర్డ్. కాకపోతే మధ్యతరగతి, పేద తరగతి ప్రజల్ని మాత్రం మీరు కనీసం దయచేసి ఇది ఒక 15 రోజులలో మీరు చేస్తానటువంటి మాటకు సార్థకం చేస్తూ దాన్ని రిలీవ్ చేయండి. ఆ పబ్లిక్ని కన్ఫ్యూజన్లో పెట్టకండి. రైట్. ఓకే, వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు. సో వెంకటరెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మారిపోయింది అని ఈటెల రాజేందర్ విమర్శించారు. సో అంటే కొంతమంది విశ్లేషకులు చెప్పేది కావచ్చు, మరి కొంతమంది మాట్లాడేది ఏంటంటే ఈ భూముల అక్రమాలు కావచ్చు, 22A ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి లీకేజ్లపై కావచ్చు, మీరు ఎంతసేపటికి CJI, CBI, ఈడీలకు లేఖలు రాస్తాము, దీనిపైన విచారణలు జరగాలని కోరతాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి కేంద్రంలో ఉన్నది ఎవరు? మీరే కదా. అలాంటప్పుడు ఈ లేఖలు ఇవన్నీ ఎందుకు? ఒక సుమోటోగా ప్రాథమిక విచారణ చేయిస్తే పోలే? అందరికీ గుడ్ ఈవినింగ్. మీకు అలాగే రాజనేష్ వీక్షకులకి. ఇక్కడ ఇప్పుడు మీరందరూ కరెక్టే, చేయాలంటే ఇప్పుడు సిబిఐ కూడా రావాలి అంటే రాష్ట్రానికి మరి సిబిఐ కన్సెంట్ ఎవరు రద్దు చేసుకున్నారు? లోపలికి రావద్దు, తెలంగాణ రాష్ట్రంలో మేము దోపిడీ చేస్తాం, దోచుకుంటాం, దాచుకుంటాం అని చెప్పేసి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు సిబిఐ రావద్దని చెప్పి చెప్పారు కదా.
అందుకని ఇప్పుడు కూడా అదే కంటిన్యూషన్ అవుతా ఉంది. అంటే బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా జరిగిందో, ఏ విధంగా దోచుకున్నారు, దాచుకోవడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చెప్పిందా? అదే కదా. ఇప్పుడు మరి ఎందుకు వాళ్ళు రద్దు వాళ్ళు ఇవ్వచ్చు కదా కన్సెంట్, మీరు రండి సిబిఐ తో. మీరు ఇప్పుడు కూడా మీరు కాళేశ్వరం గురించి కూడా చెప్తే కాళేశ్వరం మీద కూడా అదే విధంగా ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు రద్దు చేసుకుంటే ఇమ్మీడియట్ గా రావాలి చేయాలంటే చేసుకోవచ్చు, చేయొచ్చు. కానీ వీళ్ళు చేయట్లేదు కదా. నేనేమంటున్నా, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక 2 సీలు ఉన్నాయి. ఇది అంతకుముందు కరప్షన్, కమిషన్ ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడు ఇంకొక సి కూడా యాడ్ అయింది, ఏది కన్ఫ్యూజన్ పార్టీ అనేసి. కాంగ్రెస్ పార్టీ కమిషన్, కరప్షన్, కన్ఫ్యూజన్ పార్టీ ఈ విధంగానే చేస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాక వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. అంటే అడ్మినిస్ట్రేషన్ లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా సంక్షేమ పథకాలు తీసుకురావాలి, అమలు చేయాలి అనే ఆలోచన కూడా అవన్నీ కూడా తుంగలో దొక్కినట్టుగా, అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా అన్ని తప్పులన్నీ చేసేసి మేము క్షమించండి, మేము తప్పు చేసామని చెప్పుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు బేసిక్ గా నేను అనేది ఏంటంటే, ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే 2014 నుంచి చేయాలి. 2014 నుంచి ఇప్పటిదాకా ఎన్ని వేల ఎకరాలు మాయమైపోయినాయి, ఎన్ని వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, రాత్రికి ఓటీపీలు ఏ విధంగా జనరేట్ చేశారు, ధరణి తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా మాయమైపోయినాయి. ధరణి కానీ ఇప్పుడు భూభారతి కానీ ఇట్ బికేమ్ యాజ్ ఏ ఒక ప్లాట్ఫామ్ లాగా, ఇది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఒక ప్లాట్ఫామ్ లాగా తయారు చేశారు వీళ్ళు. 2 పార్టీలు కూడా, అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ. అటేమో అంతకుముందు ఏమో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి ఇచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. ఇప్పుడు భూభారత్ తీసుకొచ్చి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. ఇప్పుడు ఎందుకు 22A ఎందుకు వచ్చింది ఇష్యూ? ఒక ట్రయల్ వేద్దాం. ట్రయల్ ఏ విధంగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ రకరకాలుగా ఇది మన అసైన్ ల్యాండ్స్ కానీ మిగతా ల్యాండ్స్ అన్ని కూడా, టెంపుల్ ల్యాండ్స్ కానీ అవన్నీ కూడా దాంట్లో పెట్టేసేసి, ఇప్పుడు నాకు అర్థం కాదు, ఒకవేళ నిజంగానే అవన్నీ కూడా ఎప్పటి నుంచో వస్తా ఉన్నాయి అంటే ఈ 24 లక్షల ఎకరాల లేకపోతే అంత పైన వచ్చి పై చీలుకున్నాయా, అంతకుముందు 22A పెట్టినారు. సో అవి వాటి మీద ఒకవేళ నిజంగానే 22A పెట్టాలంటే, పిఓపిలో పెట్టాలంటే ఎక్సర్సైజ్ చేయాలి కదా, వర్కౌట్ అయితే చేయాలి కదా వాటి మీద. అంటే ఎవరి పేరు మీద ఏవి ఉన్నాయి, ఏ విధంగా పట్టాలు ఇచ్చారు, ఏ విధంగా ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్స్ వచ్చాయి, అవన్నీ కూడా చేయాలి కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ఉమ్మడి 4 జిల్లాల్లోనే లక్షల ఎకరాలు, దగ్గర 95 లక్షల ఎకరాలు అంట. ఇవన్నీ కూడా ఇది 22A పెట్టారు, ఏలో పెట్టారు. ఇవన్నీ ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకుంటూ ఒక 30% కమిషన్ ద్వారా ఇప్పుడు ఏమైతుంది, రేపొద్దున నేను ట్రాన్సాక్షన్ చేయాలన్నా, అమ్మాలన్నా, రీసేల్ కొనాలన్నా, లేకపోతే ఇల్లు కట్టాలన్నా, పర్మిషన్ తీసుకోవాలన్నా అక్కడ చూపిస్తుంది ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంది అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఆఫీసెస్ దగ్గర పోయి వాళ్ళకి ఎంతో కొత్త, ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా కరప్టెడ్ అయిపోయినాయి. ఎక్కడ చూసినా కూడా 20-30% ఇవ్వాల్సిందే. హెచ్ఎండిఏలు కూడా, జిహెచ్ఎంసీలో కూడా ఏ పర్మిషన్ తీసుకోవాలన్నా కూడా కమిషన్ ఇవ్వందే పని కావట్లేదు ఇక్కడ. ఆ విధంగా తయారు చేశారు. అంతమంది బీఆర్ఎస్ పార్టీ కానీ చాలా ట్రాన్స్పరెంట్ గా మేము చేయబోతున్నాము. ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక్క గజం కూడా ప్రైవేటు భూమిని ప్రభుత్వం లాగేసుకునేటువంటి ప్రయత్నాలు జరగట్లేదు అని కరాఖండిగా చెప్తోంది కదా కాంగ్రెస్. ఈ మాట ఇవన్నీ కూడా 22A పెట్టే ముందు చేయాలి. ఇదంతా కూడా పెట్టిన తర్వాత చెప్పడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, కళ్ళు మూసుకొని కూర్చున్నారా? రెవెన్యూ మినిస్టర్ కళ్ళు పుచ్చుకొని కూర్చున్నారా? ఇవన్నీ తెలియదా వాళ్ళకి? పెట్టే ముందు తెలియదా? ఇవన్నీ పట్టాలు ఇచ్చినాము. ఎందుకంటే 2 జీవోల ద్వారా కూడా 166 జీవో కానీ 59 జీవో ద్వారా ఎన్నో వేల ఎకరాలు పట్టాలు ఇచ్చారు. ఇల్లు కట్టుకోమని చెప్పి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి రెగ్యులరైజ్ చేశారు. అవన్నీ తెలియదా వీళ్ళకి? కళ్ళు మూసుకొని చేశారు. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత, ఇప్పుడు అయిపోయిన తర్వాత నేను సారీ అపాలజీ చెప్తున్నాను ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 6,000 కేసులు ఉన్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరి అప్లికేషన్స్ 6,000 అప్లికేషన్లు పెట్టుకోవాలా? మీకు తెలియదా? ఏ విధంగా భూభారతి తీసుకొచ్చిన తర్వాత మక్కి ధరణి ఎట్లా ఉండదు, దాన్నే సేమ్ కాపీ పేస్ట్ చేసి భూభారతి తీసుకొచ్చారు. నేను రకరకాల చేంజెస్ తీసుకొస్తాం, రకరకాల మాడ్యూల్స్ తీసుకొస్తాం, అందరికి ఈజీగా ఉంటుంది, రిజిస్ట్రేషన్ చాలా ఈజీగా అవుతుంది అని చెప్పేసి. అంతకుముందు కూడా ఇదే మాడ్యూల్స్ కలెక్టర్స్ కి ఇచ్చారు అధికారాలని. కొంతమంది కలెక్టర్స్ కూడా కరప్ట్ అయిపోయారు. మనకు తెలుసు ఎంతమంది మీద కేసులు ఉన్నాయి, ఎంతమంది పక్క తప్పించారు, వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. నేను ఏమంటున్నా, ఇలాంటి ఎంక్వైరీ వేయాలంటే ఇవన్నీ అక్రమాలు ఏవైతే జరిగినాయో అవన్నీ బయటికి రావాలంటే 2014 నుంచి ఇప్పటిదాకా ఎవరి పేరు మీద ఎన్ని ఎకరాలు
రిజిస్టర్ అయిపోయినాయి, ఎన్ని ఓటీపీలు జనరేట్ చేసి రాత్రికి, తర్వాత ఎన్ని వేల ఎకరాలు దోచుకున్నారు అని చెప్పేసి ఇవన్నీ కూడా ఎంక్వైరీ రావాలి. ఎందుకంటే చాలా కంపెనీస్ కి ఇచ్చి వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అవన్నీ కూడా బినామీల పేర్ల మీద ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు రావాలి. హరీష్ రావు గారు డిమాండ్ చేసినట్టుగానే మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. చేయండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. ముందు నుంచి ఇప్పటిదాకా చేయండి, 2014 నుంచి ఇప్పటిదాకా. ఏం మీ సొంత జాగిర్ అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు అమ్ముతా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళ హయాంలో కూడా కదా అమ్మేది, వేల ఎకరాలు అమ్మారు కదా, 100 కోట్లు 120 కోట్లతోటి ఎకరం. ఎందుకు అమ్మారు మీరు? ప్రజలకు ఇవ్వాలని లేదు. అప్పుడు ఇట్లా ఆలోచన వస్తుందా? ఇట్లా హరీష్ రావు గుర్తొస్తుందా? ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రెండు ప్రభుత్వాలు కూడా కరప్టెడ్ ప్రభుత్వాలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు మాట్లాడే అర్హత కూడా లేదు చెప్పాలంటే. ఇది వీళ్ళని తీసుకొచ్చింది వీళ్ళని గెలిపించింది ఎందుకు? తెలంగాణ రాష్ట్రానికి ఒక 3 కోరికలు ఉండే రాష్ట్ర ప్రజలకు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అని చెప్పి. వాటి మీద ఎక్కడ కూడా చేయలేదే ఇప్పుడు దాకా. ఆ పార్టీ చేయలేదు, ఇటు ఈ పార్టీ కూడా చేయట్లేదు. 2 పార్టీలు ఫెయిల్యూర్ అయిపోయినాయి. పేద ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతా ఉంటున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? వీళ్ళు కూడా ప్రభుత్వ భూములు అమ్మడం, 1000 కోట్లు రావడం, ఆ 1000 కోట్లు వెళ్ళిపోతున్నా కూడా తెలియదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ఇంకొక అనుమానం కూడా ఉంది వెంకటరెడ్డి గారు. ఇక్కడ ఏంటంటే ఏదన్నా ఒక సర్వే నెంబర్లో ఏదైనా ఒక పార్ట్ వివాదంలో ఉంటే గనక దానికి సంబంధించి బై నెంబర్లు ఇచ్చి ఇది క్లియర్ భూములకు రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్తున్నారు కదా. అసలు తెలంగాణలో సరైనటువంటి రికార్డులే లేవు భూములకు సంబంధించి. ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఒక సర్వే లేకుండా ఈ సబ్ డివిజన్ ప్రాసెస్ అనేది అసలు ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అనేది కూడా జనాలకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక సర్వే నెంబర్లో బై నెంబర్లో 1000 ఉండొచ్చు. 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ బై నెంబర్లు 1000 ఉంటాయి. మరి వాటిని ఎట్లా సెగ్రిగేట్ చేస్తారు, ఏ విధంగా దాన్ని నోటిఫై చేస్తారు అనేది కూడా ఇప్పుడు కన్ఫ్యూజనే. చాలా పెద్ద కన్ఫ్యూజన్ అయితే యాక్చువల్ గా. అంటే 15 రోజుల్లో చేస్తా అని చెప్తున్నారు కానీ ఇది కాని పనులు ముందే ఉండాలి. ఇదంతా కూడా భూభారం తీసుకురాకముందు ఏదైతే కాపీ పేస్ట్ చేసారో ధర నుంచి ఇక్కడ దిగి అక్కడ ఎవరెవరికి పట్టాలు ఇచ్చారు, ఎవరెవరు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు వచ్చినాయి, ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేసి అవన్నీ కూడా పక్కకు పెట్టిన తర్వాత మిగిలిన భూముల్ని వీళ్ళు పిఓపిలు పెట్టుకోవాలి. కరెక్ట్. ఆ విధంగా చేయకుండా కొత్తగా ఒక సర్వే నెంబర్లో లోపల పడేస్తే మరి అందరూ కన్ఫ్యూజన్ కాదా? రేపొద్దున ఒక వ్యక్తి ఒక ప్లాట్ కొనుక్కుంటాడు, అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటాడు, రేపొద్దున ఇమ్మీడియట్ గా అమ్మాలనుకుంటే ఎట్లా అమ్ముకుంటాడండి? ఏ విధంగా పెళ్లి చేయాలి? ఒక సామాన్య వ్యక్తి, పేద ప్రజలు ఉంటారు, మధ్యతరగతి ప్రజలు ఉన్నారు, వీళ్ళకి ప్రాబ్లం కాదా? రేపొద్దున ఎంతో కష్టపడి కొనుక్కున్న ఇవన్నీ కూడా ఉంటారు. అప్పుడు ఆ టైంలో కూడా ఏదో కష్టపడి డబ్బు పోగు చేసుకొని కొంత కొనుక్కున్న పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ కూడా రేపొద్దున సఫర్ అవ్వట్లేదా? ఎందుకు చేస్తా ఉన్నారు ఇట్లాంటి? ఏంటంటే అయిపోయిన తర్వాత ఇక మేము చేసినాం, ఇట్లా చేసినాం. వీళ్ళ మంత్రులు వీళ్ళ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదిస్తా ఉన్నారు, లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ బాగుపడట్లేదు అని చెప్పి వీళ్ళ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. అంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయిపోయిందంటే ఇక అయిపోయింది, 30 నెలల కాలం అయిపోయింది, ఇంకొక 20 నెలల కాలం ఉంది, దూసుకున్నంతా దోచుకుందాం పడా అని చెప్పేసి. ఎందుకంటే ఎక్కడైతే ఈ నిషేధ పిఓపిలో ఉన్నాయో ఆ ల్యాండ్స్ దగ్గరికి ఒకవేళ నిజంగానే ట్రాన్సాక్షన్ అవ్వాలి, లేకపోతే దాన్ని క్లియర్ చేసుకోవాలంటే కన్సర్న్ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంట. కన్సర్న్ ఎమ్మెల్యే అంటే దగ్గర పట్ల ఉన్న ఎమ్మెల్యే దగ్గర పోతే ఎమ్మెల్యే దగ్గర పోయి చూపించి ఇది క్లియర్ చేస్తే ఇది ఇంత కమిషన్ కావాలని చెప్పి చెప్పుకుంటారట. దిస్ వాట్ ద కాంగ్రెస్ పార్టీ వాంటెడ్ యాక్చువల్లీ. దే వాంటెడ్ టు డూ లైక్ దిస్. ఎందుకంటే వాళ్ళకి కానీ మోహన్ గారు అసలు ఆ విషయాన్ని ఎంతగా వ్యతిరేకిస్తున్నారంటే అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అసలు ఒక కమిషన్ ఏంటి అసలు ఆ పదానికి అర్థం కూడా మాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళి చూడమని మోహన్ గారు అడగట్లేదు అనుకుంటున్నారు. జిహెచ్ఎంసీలు కానీ హెచ్ఎండిఎల్ కానీ పర్మిషన్ పోనట్టుంది. ఎప్పుడు మోహన్ గారికి తో పాటుగా ఇంకొకరిని పంపించమని చెప్పండి. చెప్తారు వాళ్ళు. ఎక్కడ చూసినా కూడా అదే అడుగుతూనే ఉన్నారు. ఓపెన్ గా మాట్లాడుతున్నారండి, ఓపెన్ గా. ఇది సీక్రెట్ కాదు, కాన్ఫిడెన్షియల్ కాదు, ఇక్కడ ఓపెన్ గా. అట్లాంటి ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఉంది. మీ ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఈ విధంగా జరుగుతా ఉంది, లోకంలో మీ గురించి బాగా బ్యాడ్ గా మాట్లాడుతా ఉన్నారు, ఇట్లాంటి చేయొద్దు అని చెప్పండి. ఇప్పుడు రెవెన్యూ మంత్రి కంటే తెలియకపోయాయి, మరి ఆఫీసర్స్ కి ఏం చేశారు?
ఆఫీసర్ తెలియదా, నాలెడ్జ్ లేదా వాళ్ళకి? Yes, ఎప్పటి నుంచో ప్రజలే ఉంటున్నారు ప్రజలే కదా. బయటకు వచ్చి 20-30 చెప్తున్నారు సంవత్సరాలు కదా, రెవెన్యూలో మీడియా పెద్ద ముఖంగా ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. మీడియా ముఖంగా కలెక్టరేట్ల చుట్టూ తిరగలేకపోతున్నాము, మా భూములు ఎక్కడున్నాయో మాకు తెలియట్లేదు, ఇస్తారో గుంజుకుంటారో అర్థం కావట్లేదు, మా పిల్ల పెళ్ళుంది అమ్ముకుందామంటే కుదరట్లేదు అని రకరకాలుగా వాళ్ళ బాధను చెప్పుకుంటా ఉన్నారు. మరి కాంగ్రెస్ నాయకులకు ఎందుకు పట్టట్లేదో అర్థం కావట్లేదు. ఎస్, మోహన్ గారు మాట్లాడాలి. ఒకటి రోజా గారు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే 22A ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్డ్ వాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 22A బికేమ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ల్యాండ్ డీల్స్ మీద ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత తీసుకొని క్లియర్ చేసుకోవాలి, లేకపోతే కొట్లాడితే ఇంకొక వేరే రకంగా ఉండాలి. సో మిగతా భూములు మేము తీసుకోవచ్చు, తర్వాత మేము ఇష్టం వచ్చినట్టుగా మేము వాడుకోవచ్చు అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టుంది పెద్దలకి. వీళ్ళకి మోహన్ గారికి ఉండకపోవచ్చు కానీ వాళ్ళకి డెఫినెట్ గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ట్రయల్ అండ్ ఎర్రర్ తీసుకొచ్చి అన్ని మొత్తం టోటల్ గంపగుత్తుగా గుండుగుత్తుగా ఒక సర్వే నెంబర్ నే బ్లాక్ చేసి పెడుతున్నారంటే డెఫినెట్ గా దీని వెనకాల ఏదో మంత్రాంగం ఉంటుంది. రైట్, మోహన్ గారు మనకి బీజేపీ నాయకులు చెప్పినట్టుగా సి ఫర్ కాంగ్రెస్ కాదు, సి ఫర్ కరప్షన్, సి ఫర్ కమిషన్, సి ఫర్ కన్ఫ్యూజన్, ఇది మాత్రమే. యా, కన్ఫ్యూజన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ధరణి పోర్టల్ తెచ్చి వాళ్ళందరూ బీఆర్ఎస్ భూములు గుంజుకుంది అని చెప్పేసి, మేము అలా కాదు, మేము చాలా క్లీన్ పాలిటిక్స్ చేస్తామని చెప్పి ఇవాళ మీ భూభారత్ తీసుకొచ్చారు. మరి భూభారత్ ద్వారా ఒనగూరింది ఏంటి ప్రజలకి? 22A కావచ్చు, భూభారతి కావచ్చు, ఇది అంతకంటే పెద్ద భూదందా అని అంటున్నారు ప్రజలు. వాస్తవమే మేడం. ఒక్క మాట చెప్పాలంటే ధరణి పోర్టల్ కన్నా భూభారతి మెరుగుగా రావాలని అందరం ఆశించను, వచ్చింది కూడా. కానీ ఒక్కసారి ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టు చెప్తా వినండి మేడం. నేనేమంటున్నా అంటే సిబిఐకి సిబిఐ రావాలని రాజ్యాంగ పరంగా శాసనసభ తీర్మానం చేసి సిబిఐ ఈ రాష్ట్రానికి రావాలి, మన కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయాలి. మీరు కన్సెంట్ ఇచ్చారా? రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ ఇచ్చిందా? ఇచ్చింది కదా. ఎప్పుడు శాసనసభ తీర్మానం ద్వారా కూడా సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేయాలి కాళేశ్వరం అన్న మాట. చిన్న సబ్మిషన్ మోహన్ గారు, ఇంకో పీస్ బేస్డ్ మీద సిబిఐ ఎంక్వైరీ కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అక్రమాలు ఎక్కడ చేసుకున్నా మీ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి కన్సెంట్ ఇవ్వమని చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఒక్కటే కాదు, ఏం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఒక్కటే అయితే మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి? నో వెంకటరెడ్డి గారు స్ట్రైట్ క్వశ్చన్. కాళేశ్వరం గురించే వాళ్ళు ఇచ్చారు కన్సెంట్ అనుకుందాం, మరి కాళేశ్వరం ఒక్కదానిపైన విచారణ చేయడానికి మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి? ఏమంటున్నంటే వెంకటరెడ్డి గారు మిమ్మల్ని నేనేమంటున్నంటే, మేము అడిగింది ఒకటే కాళేశ్వరం కాదు, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజీలు కాదు, కాలువలు కానీ మోటార్లు కానీ మిగతా టోటల్ గా 9,000-10,000 కోట్లది కాదు, 1,00,000 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టారో వీళ్ళే చెప్పారు కదా. ప్రభుత్వం రాకముందు మేము వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ బొక్కలేస్తాం, చెర్లపల్లి జైలు వేస్తాం, తర్వాత 1,00,000 కోట్లు కక్కించి తెలంగాణ ప్రజలకి ఉంచుతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎంక్వైరీ చేసి 9,000 కోట్ల మీద బ్యారేజ్ మీద ఎందుకు వేస్తున్నారని, ఒక్కటే బ్యారేజ్ మీద 95,000 కోట్ల 1,00,000 కోట్ల మీద ఎందుకు వేయలేదు? దాని గురించే ఇప్పుడు మొత్తం టోటల్ గా ఏమని చెప్పండి. ఇప్పటికీ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మీరు ఎంక్వైరీ క్వాలిఫై చేయండి, ఒకసారి రాయమని చెప్పండి, ఒకసారి మీరు శాసనసభలో అందరికీ చేయండి. రెండో పాయింట్, మీరు కన్సెంట్ సిబిఐకి మేము డోర్స్ ఓపెన్ చేస్తున్నాం, రాయండి. రైట్. మీరు కేసీఆర్ గారు ఎందుకు రద్దు చేసుకున్నారు? ఇక్కడ ఇష్టం చేసుకోవచ్చు, ఎవడైనా మాట్లాడి ఎవడైనా ఏమైనా చేసుకొని అని చెప్పారు, రానివ్వకుండా చేశారు. మీరు చేయండి ఆ పని. 2014 వెంకటరెడ్డి గారు టైం లేదు మనకి, మాట్లాడండి. మోహన్ గారు మాట్లాడండి. నేనేమంటున్నా మొదలు సిబిఐ కాళేశ్వరం ఎంక్వైరీ చేయమనే మాట చెప్పినాము, మొదలు అది చేసి చూపించినాక తప్పక అవినీతి జరిగితే అప్పుడు మీకు ఒక నమ్మకం వచ్చిన తర్వాత మిగతా అన్ని కూడా అప్పగించమని అడుగుతారా? వినండి మేడం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో అవినీతి అతిగా జరిగిందనే ఒక అనుమానం వచ్చి రాష్ట్ర కమిటీ కూడా చాలా సార్లు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేసి కదా 1-4 మాటల క్షేత్ర స్థాయిలో సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు
ముఖ్యమంత్రితో పాటు చాలా మంది ఫిజికల్ వెరిఫికేషన్ చేసినాకనే ఇది తప్పు జరిగిందని ఒక నిర్ధారణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాకనే తప్పు జరిగిందని చెప్తే సరిపోతుందా సార్? ఒక్క నిమిషం, మోహన్ గారు పేపర్ లీకేజ్ అయింది, తప్పు జరిగింది అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ ఒప్పుకున్నారు కదా, మరి మీరెందుకు ఆయన రాజీనామాకు పట్టుబట్టారు చెప్పండి? మరి అలాగే ఇక్కడ కూడా అదే కదా, తప్పు జరిగింది, సారీ చెప్పారు, కాదు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కదా. వినండి మేడం, నా మాట వినలే. కాళేశ్వరంలో వారు ఏమన్నారంటే అన్నిటికి ఒక్కసారి మూకుమ్మడిగా ఒక తీర్మానం ఇవ్వాలంటే నేనేం మొదలు ఒకటి ఇచ్చిండ్రు కదా, దాని మీద మరి బీజేపీ ప్రభుత్వం స్పందించి ఇప్పటి వరకు దాని గురించి అడగట్లేదు, దాని గురించి మాట్లాడట్లేదు, నేను దాని గురించి మాట్లాడట్లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానం చెప్పారు, సారీ చెప్పారు, టెక్నికల్ గ్లిచ్ అని చెప్తున్నారు కదా, మరి నేను కూడా అదే మాట చెప్తాను. సారీ చెప్తే సరిపోదు, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సదరు మంత్రి రాజీనామా చేయాలి అని చెప్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. వినండి మేడం, నైతిక బాధ్యత వహించి ఆయన బాధ్యత తీసుకున్నాడు కాబట్టి, కొత్త తప్పులు అర్థమైనాయి కాబట్టి నెలాఖరు లోపట నీకు సరిదిద్దే బాధ్యత నేను తీసుకుంటున్నానమాట ముఖ్యమంత్రి చెప్పాడు, సంబంధిత శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాడు. ఇప్పుడు ఈ నిషేధిత ఆంక్షలనే విషయంలో ప్రభుత్వ భూములు ఉంటాయి, వక్ఫ్ ఉంటాయి, ఎండోర్మెంట్ ఉంటాయి, అసైడ్ ఉంటాయి, కోర్టు డిస్ప్యూట్ కూడా ఉంటాయి, రకరకాల భూములు నిషేధిత జాబితాలో ఉంటాయి మేడం. దీని గురించి నేను అనేది ఒక్కటే మేడం, ఒక తప్పు జరిగిన సందర్భంలో అధికార పార్టీ తప్పని ఒప్పుకొని సరిదిద్దుతామనే ఒక విశ్వాసాన్ని ప్రభుత్వము సందర్భంలో ఈ పార్టీలన్నీ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. దయచేసి అది మంచి పద్ధతి కాదన్న మాట నేను చెప్పాను. మళ్ళీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో కూడా మనం దీని గురించి డిబేట్ చేస్తాం ఖచ్చితంగా. ఈ ప్రభుత్వం చేసి చూపిస్తుంది కూడా నేను ముందు చెప్తున్నా. రైట్ హరీష్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి. సో మొత్తానికి చేసి తీరుతామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మరి బీఆర్ఎస్ నాయకులకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ఇంకా ఈ మంత్ ఎండింగ్ లోగా చేస్తామంటున్నారు కదా. వాళ్ళు చేసి తీరుతామని చెప్పి ఎన్ని హామీలు ఇచ్చి ఎన్ని కొట్టిరు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదండి. ఇప్పటికీ 100 రోజుల్లోనే 6 హామీలు ఇస్తా అన్నటువంటి వ్యక్తులు ఇవాళకి దాదాపు 1000 రోజులైనా కూడా హామీలు నెరవేర్చకపోతే ఇప్పుడు మీరు 10 అట్లా కాదన్నా. హామీల గురించి కాదు ఇక్కడ, అంటే మీరు చెప్పిన దానికి ఎంత విశ్వసనీయత ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుతున్నారు. అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అనేది మీ గవర్నమెంట్ లో లేదు అని చెప్పడానికి అదొక ఉదాహరణ. మీరు చెప్పే మాటకి ఎంత క్రెడిబిలిటీ ఉంది అనేది ఈ 6 నెలల్లో జరిగిన తతంగం అంతా ఇలా 15 రోజులలో మీరు ఎట్లా క్లియర్ చేస్తారో అడుగుతున్నాం. రెండవది, మీరు వెంకటరెడ్డి గారు చెప్పారు, బీజేపీ నాయకులు మీరు సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీగా మేము కూడా వెల్కమ్ చేస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ అన్నిటి మీద వేయండి. ఇప్పటిదాకా వేసినటువంటి ఎస్ఐటీలు కూడా బయట పెట్టమనండి, విచారణలన్నీ బయట పెట్టమనండి. ఇంతవరకు ఎటువంటి విచారణలది తుది జడ్జిమెంట్ ఇంతవరకు ఏది బయట పెడుతున్నారు. ప్రతి ఒక ఎస్ఐటీ వేస్తారు, తప్పించుకుంటారు. ఇలా మీరు ఏమన్నారు, ఓన్లీ మేడిగడ్డ కాదు కాళేశ్వరం మొత్తం వేయాలంటున్నారు. మరి మేడిగడ్డ దగ్గరనే కుంగిదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మేడిగడ్డ వేసి ఉంటారు. కాళేశ్వరం మొత్తం బాగానే ఉంది కదండి. అట్లా అనుకుంటే దేశంలో ఉత్తరప్రదేశ్ లో, మధ్యప్రదేశ్ లో, బీహార్ లో, రాజస్థాన్ లో, గుజరాత్ లో ఎన్ని బ్రిడ్జిలు, ఎన్ని రోడ్లు, ఎన్ని హైవేలు కూలిపోతున్నాయి మీరు చూస్తలేరా? వాటన్నిటి మీద కూడా వేయాలి కదా. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో, మీ ప్రభుత్వం వెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయింది పోలవరంలో వినాయక మొన్న 2-3 రోజుల క్రితం. ఈనాడు పేపర్ బయట పెట్టింది కదా. మరి దాని మీద కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎందుకు వస్తలేదు అండి? నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఇక్కడ టోటల్ గా మనకున్న తెలంగాణలో భూ విస్తీర్ణం ఏంటంటే 2,76,95,000 భూ విస్తీర్ణం ఉంది. ఆ భూ విస్తీర్ణం లోపల కల్టివేషన్ ల్యాండ్ వచ్చేసి 22 lakhs. ఇక్కడ 90 లక్షలను 22A పెట్టేశారు. నిషేధిత ల్యాండ్స్ వచ్చేసేమో 46,000 ఎకరాలు ఉన్నారు. అంటే ఈ నిషేధిత ల్యాండ్స్ పోను, ఈ ల్యాండ్స్ పోయిన తర్వాత కల్టివేషన్ ల్యాండ్ పోయిన తర్వాత రిమైనింగ్ ల్యాండ్ మీరు 90 lakhs ఎకరాన్ని తీసుకొచ్చేసి 22A పెట్టేసి దాన్ని మీ తప్పిదాన్ని ఆఫీసర్ల తప్పిదంగా చూపించేసి మీ అవసరాన్ని ఇతరుల అవసరంగా చూపించేసి ఇవి 22A ఎవరి ఉండే అంటే రాజకీయ నాయకులు ఉండవు, ఇక్కడ బ్యూరోక్రాట్స్ ఉండవు, రియల్టర్లు అవి ఉండవు, భూదందా చేసే వాళ్ళే ఉండవు. ఓన్లీ ప్రజలవి మాత్రమే ఉంటాయి. 90 లక్షల ఎకరాలు. మరి వీళ్ళు ఎవరు ఇక్కడ ఏ ఫామ్ హౌస్లు ఉండవు, ఏ 100 ఎకరాలు ఉండవు,
ఏ రాజకీయ నాయకుడు ఎకరాలు ఉండవు. Yes. ఈ 22 ఎకరాల ప్రజల మాత్రం భూములు ఎట్లా వచ్చినాయి? దీని మోహన్ అన్న ఏం చెప్తాడు దీనికి? ఇది కూడా తప్పిదమే అందమ్మా. అంటే మీ భూములు మాత్రం సక్రమంగా ఉంటాయి, ప్రజల భూములు మాత్రం యా ఎస్ అండి. రైట్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు, మోహన్ గారు, హరీష్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టేట్ ఇంటూ రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.